హాయ్ ఫ్రెండ్స్, నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. రీసెంట్లీ ఏపీపీఎస్సీ జాబ్స్ రిలీజ్ అయ్యాయి ఫ్రెండ్స్. ఫారెస్ట్ బీట్ ఆఫీసర్స్ మనకి ఈ నోటిఫికేషన్ అనేది జూలై 14న రిలీజ్ అయ్యింది. టోటల్ వేకెన్సీస్ వచ్చేసి 691 పోస్ట్స్ అనమాట. ఇందులో లోకల్ వారీగా పెట్టుకోవచ్చు, నాన్ లోకల్ వారీగా కూడా పెట్టుకోవచ్చు ఫ్రెండ్స్. టోటల్గా మనకి ఎన్ని వేకెన్సీస్, ఏ జిల్లాలకి ఎన్ని పోస్ట్స్ ఉన్నాయి, టోటల్ ఇన్ఫర్మేషన్ ఈ వీడియోలో మీకు షేర్ చేస్తాను. ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్స్, ఇంకా అర్హతలు ఇవన్నీను. సో వీడియోని అయితే స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి ఫ్రెండ్స్. ఈ జాబ్స్కి ఏ డిస్ట్రిక్ట్లో ఉన్న వాళ్ళు ఆ డిస్ట్రిక్ట్లో పెట్టుకుంటే మనం లోకల్ కింద వస్తాము. అదే కాకుండా వేరే డిస్ట్రిక్ట్ పెట్టుకుంటే నాన్ లోకల్ కింద వస్తామన్నమాట ఫ్రెండ్స్. మనకి ఎక్కువ పోస్ట్స్ అయితే ప్రకాశం జిల్లాలో ఉన్నాయి ఫ్రెండ్స్. టోటల్ వచ్చేసి 74 వేకెన్సీస్ అనమాట. ఇప్పుడు మొన్నట్లో అయిన డిఎస్సి జాబ్స్ చూసుకుంటే అందులో ఎస్జిటి అయితే 100+ వేకెన్సీస్ ఉండే ఫ్రెండ్స్. సో దానికి ధీటుగా ఉంది, నియర్ ఎస్జిటి వేకెన్సీస్ లానే ఉన్నాయి. సో మనకు ఒక మంచి అవకాశం అని అయితే చెప్పొచ్చు ఫ్రెండ్స్. ప్రకాశంలో ఉన్న వాళ్ళకైతే మాత్రం చాలా గొప్ప అవకాశం, 74 వేకెన్సీస్ కాబట్టి. ఇంకా క్వాలిఫికేషన్ చూసుకుంటే ఫ్రెండ్స్, మనకి ఈ జాబ్స్కి సంబంధించి ఇంటర్మీడియటే అడిగారు. ఇంకా ఈ జాబ్స్కి ఎవరు అప్లై చేసుకోవచ్చు అంటే, రీసెంట్లీ కానిస్టేబుల్ జాబ్స్ కూడా పడ్డాయి కదా ఫ్రెండ్స్. దానికి రాసిన వాళ్ళు కూడా, అంటే ఎవరైతే సక్సెస్ కాలేదో వాళ్ళు కూడా ఈ జాబ్స్కి అప్లై చేసుకోవచ్చు. అంటే సిలబస్ వచ్చేసి సేమ్ ఉంటుంది. అలాగే డిఎస్సి రాసిన వాళ్ళు కూడా, ఎవరైతే క్వాలిఫై అవ్వము అన్న వాళ్ళు కూడా ఈ జాబ్స్కి అప్లై చేసుకొని మరొక అవకాశాన్ని అయితే మనం పొందొచ్చు. ఇందులో 2 జాబ్స్ అయితే ఉన్నాయి ఫ్రెండ్స్. ఒకటి ఫారెస్ట్ బీట్ ఆఫీసర్స్, వీటికి వేకెన్సీస్ వచ్చేసి 256 వేకెన్సీస్. అదేవిధంగా ఏబిఓ అంటే అసిస్టెంట్ బీట్ ఆఫీసర్స్, అవి వచ్చేసి 435 వేకెన్సీస్ ఉన్నాయి. ఈ రెండు కలిపి 691 వేకెన్సీస్ అనమాట. శాలరీస్ కూడా చాలా బాగా ఇస్తున్నారు ఈ జాబ్స్కి సంబంధించి. స్టార్టింగ్ పే స్కేల్ వచ్చేసి 35,000 నుంచి 40,000 వరకు ఉంటుంది ఫ్రెండ్స్. అలాగా పెరిగే ఛాన్సెస్ కూడా ఉంటాయి. ఇంకా ఆన్లైన్లో అప్లికేషన్ ప్రాసెస్ వచ్చేసి 16th నుంచి స్టార్ట్ అయింది ఫ్రెండ్స్. ఇవాళ 19, 16th నుంచి ఆల్రెడీ స్టార్ట్ అయింది. ఆగస్ట్ 5 వరకు ఉండే ఛాన్సెస్ ఉన్నాయి. సో ఈ మధ్యలో మనం అప్లై చేసుకుంటే ఈ జాబ్కి ఎలిజిబుల్ అవుతాము. ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ చూసుకుంటే ఇంటర్మీడియట్ అయితే పాస్ అయి ఉండాలి ఫ్రెండ్స్. దాంతోపాటు ఫిజికల్ మెజర్మెంట్స్ కూడా ఉండాలి కరెక్ట్గా. అంటే హైట్ వచ్చేసి బాయ్స్కి 163 సెంటీమీటర్స్ ఉండాలి. అంటే 5.4 ఇలా ఉండాలన్నమాట. నెక్స్ట్ గర్ల్స్ వచ్చేసి 150 సెంటీమీటర్స్, అంటే 4.6 అలా నియర్ ఉండాలి. నెక్స్ట్ ఏజ్ వచ్చేసి 18 సంవత్సరాల నుంచి 30 సంవత్సరాల మధ్యలో ఉండాలి ఫ్రెండ్స్. నెక్స్ట్ ఎస్సీ, ఎస్టీ, బీసీ, ఈడబ్ల్యూఎస్ వాళ్ళకైతే +5 years ఎక్స్టెన్షన్ ఉంటుంది. అదేవిధంగా ఎస్సీ, ఎస్టీ బ్యాక్లాగ్ పోస్ట్ వాళ్ళకైతే +10 years అనమాట ఎక్స్టెన్షన్ ఉంటుంది. నెక్స్ట్ ఎలిజిబిలిటీ టెస్ట్ విషయానికి వస్తే, ఫస్ట్ మనకి స్క్రీనింగ్ టెస్ట్ పెడతారు. ఇది ఆఫ్లైన్ మోడ్ ఉంటుంది, అంటే పేపర్ టు పెన్ అనమాట. దీంట్లో మనకి పార్ట్ ఏ, పార్ట్ బి రెండు కలిపి ఒక ఎగ్జామ్ అవుతుంది ఫ్రెండ్స్. అందులో పార్ట్ ఏ చూసుకుంటే జనరల్ స్టడీస్ అండ్ మెంటల్ ఎబిలిటీ ఉంటుంది, 75 మార్క్స్ అన్నమాట. పార్ట్ బి చూసుకుంటే సైన్స్ ప్లస్ మ్యాథ్స్ ఈ రెండు కలిపి 75 మార్క్స్ ఉంటుంది. ఓవరాల్ వచ్చేసి 150 మార్క్స్కి గాను మనకి స్క్రీనింగ్ టెస్ట్ నిర్వహిస్తారు. ఈ స్క్రీనింగ్ టెస్ట్ కూడా ఎప్పుడు ఉంటుందంటే ఫ్రెండ్స్, అంటే మనం ఒక అప్లికేషన్కి 200 మంది పోటీ చేస్తే, అంటే ఒక జాబ్కి 200, అంటే ఒక పోస్ట్కి 200+ అప్లికేషన్స్ వస్తేనే, అంటే అప్పుడు మాత్రమే స్క్రీనింగ్ టెస్ట్ అనేది నిర్వహిస్తారు. లేకపోతే మనకి స్క్రీనింగ్ టెస్ట్ అనేది ఉండదు ఫ్రెండ్స్. స్క్రీనింగ్ టెస్ట్ పెట్టకుండా మెయిన్ ఎగ్జామ్ అయితే పెట్టేస్తారు. అందులో ఫస్ట్ వచ్చేసి డిస్క్రిప్టివ్ టెస్ట్ ఉంటుంది. అందులో ఒక క్వశ్చన్ ఉంటుంది, 50 మార్క్స్ అనమాట. ఏదో టాపిక్ పైన మనకి ఎస్సే అనేది ఉంటుంది ఫ్రెండ్స్. ఏ లాంగ్వేజ్లోనైనా రాసుకోవచ్చు. ఇది జస్ట్ ఫర్ ఎలిజిబిలిటీ కోసం మాత్రమే. ఈ మార్క్స్ అయితే మనకి మెయిన్ ఎగ్జామ్లో మనకి కన్సిడర్ చెయ్యరు.
మెయిన్ ఎగ్జామ్లో పేపర్ 1 పేపర్ 2 ఉంటుంది. సేమ్ స్క్రీనింగ్ టెస్ట్లో ఏ సిలబస్ అదే ఇక్కడ కూడా ఉంటుంది. పేపర్ 1 వచ్చేసి జనరల్ స్టడీస్ అండ్ మెంటల్ ఎబిలిటీ 100 మార్క్స్కి ఉంటుంది. పేపర్ 2 వచ్చేసి సైన్స్ అండ్ మ్యాథ్స్ 100 మార్క్స్కి అయితే ఉంటుంది ఫ్రెండ్స్. ద నెక్స్ట్ ఎగ్జామ్ వచ్చేసి సిపిటి ఉంటుంది, కంప్యూటర్ ప్రొఫిషియన్సీ టెస్ట్ అనమాట. ఇది కూడా అర్హత పరీక్షే. ఇది కూడా 100 మార్క్స్కి ఉంటుంది. ఈ 100 మార్క్స్లో ఓసీ వాళ్ళకి, బీసీ వాళ్ళకి అండ్ ఎస్సీ ఎస్టీ వాళ్ళకి ఒక్కొక్కలాంటి మార్క్స్ వస్తే వాళ్ళు క్వాలిఫై అయినట్లు ఫ్రెండ్స్. ఓసీ వాళ్ళకి 40 మార్క్స్, బీసీ 35 మార్క్స్, ఎస్సీ ఎస్టీ వాళ్ళకి 30 మార్క్స్ వస్తేనే చాలు క్వాలిఫై అయిపోవచ్చు. అండ్ లాస్ట్కి మనకి మెడికల్ టెస్ట్ అనేది ఉంటుంది. నెక్స్ట్ అప్లై ఎలా చేసుకోవాలి, అప్లికేషన్ ప్రాసెస్ అనేది ఎలా ఉంటుందంటే ఫస్ట్ మనం ఓటీపీఆర్ చేయించుకోవాలి ఫ్రెండ్స్. అంటే 1 టైం ప్రొఫైల్ రిజిస్ట్రేషన్ అనమాట. ఇది మనం చేయించుకుంటే దీంట్లో మనకు ఒక ఐడి వస్తుంది, అదేవిధంగా పాస్వర్డ్ కూడా ఉంటుంది. సో ఇది మనం వన్స్ చేయించేస్తే అంటే ఏపీపీఎస్ ఎగ్జామ్స్కి రాయాలి అనుకున్న వాళ్ళు వన్స్ ఇది ఓటీపీఆర్ చేయించుకుంటే సరిపోతుంది. నెక్స్ట్ మళ్ళీ ఎన్నిసార్లు మనం వేరే ఎగ్జామ్స్కి అప్లై చేసినా కూడా ఈ ఐడి పాస్వర్డ్తోనే అయిపోతుంది ఫ్రెండ్స్. ఈ జాబ్కి అప్లై చేయడానికి ఫీజు వచ్చేసి 250 రూపీస్. అంటే ఓటీపీఆర్ చేయించుకోవడానికి అయితే 250 రూపీస్. వన్స్ మనం చేయించుకుంటే నెక్స్ట్ ఏ ఎగ్జామ్ అప్లై చేయాలన్నా ఓన్లీ ఎగ్జామ్ ఫీజు కట్టుకుంటే సరిపోతుంది. ఎగ్జామ్ ఫీజు వచ్చేసి 80 రూపీస్ ఉంటుంది. అదే ఎస్సీ కానీ ఎస్టీ బీసీ ఎవరైనా అన్ఎంప్లాయిడ్ పర్సన్స్ ఉన్నా లేదంటే వైట్ రేషన్ కార్డ్ హోల్డర్స్ అయినా కానీ వాళ్ళకైతే ఫీజు అయితే ఉండదు. ఈ వైట్ రేషన్ కార్డ్ వాళ్ళైతే ఎగ్జామ్కి అప్లై చేసేటప్పుడు ఆ కార్డ్ని అప్లోడ్ చేస్తే సరిపోతుంది. మనం ఎటువంటి ఫీజు పే చేయాల్సిన అవసరం. ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి. ఇంకెవరికైతే ఇన్ఫర్మేటివ్ అనిపిస్తే ఫ్రెండ్స్కి షేర్ చేయండి. ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కన బెల్ బటన్ ప్రెస్ చేయండి. థ్యాంక్ యూ. హ్యావ్ ఎ నైస్ డే.